మిథునకి తన పుట్టింటికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా కేవలం దేవ వాళ్ళ అమ్మ శారదమ్మకు ఇబ్బంది కలగకూడదు, కష్టం కలగకూడదు, తను బాధపడకూడదని ఒక రీజన్తో ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. దేవ చాలా హ్యాపీగా ఉంటాడు ఆ విషయంలో. అయితే దారి మధ్యలో మిథునని ఆపేసి, ఏయ్ ఏంటి భుజాల మీద చెయ్యిలేస్తున్నావు, నడుం చుట్టూ చేతులేస్తున్నావు, అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? ఈ దేవ వేటికి లొంగడు. రొమాంటిక్గా నువ్వు ట్రై చేస్తూ ఉంటే నేను పడిపోతాను అనుకుంటున్నావంటే, అవును మరి నువ్వు పెద్ద రొమాంటిక్ ఫెలోవి, నిన్నే పడగొట్టాలి చూడు అంటూ మిథున కూడా వార్నింగ్ ఇస్తుంది. నువ్వే పైగా నా మీద నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు అంటూ రివర్స్ వెళ్తుందనమాట. మొత్తం మీద ఇంటికి ఇద్దరు గొడవ పడుతూనే వెళ్తారు. మిథునని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. వద్దు దేవా, ప్లీజ్ దేవా, నన్ను ఇక్కడ వదలొద్దు, నేను నీతో పాటు వచ్చేస్తాను అని. నువ్వు ఒక్కడివి మారితే చాలు, నేను ఆ ఇంట్లో చాలా హ్యాపీగానే ఉంటాను, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. కానీ దేవ ఏంటి ఎప్పుడెప్పుడు వదులుచుకుందామా అన్నట్టు ఉంటాడనమాట. ఇక మిథున వెళ్ళిపోయింది కాబట్టి ఇక సూర్యకాంతము, ప్రమోదిని, శారదమ్మ అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఎందుకో కొంచెం మనసు గందరగోళంగా ఉంది, ప్రశాంతత కోసం గుడికి వెళ్దామని వెళ్తారు. ప్రమోదిని ఏమో మిథున గురించి మొక్కుకుంటుంది, అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి ఎక్కడ సంతోషంగా ఉండేలాగాని. ఈ సూర్యకాంతం అలా కాదు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టైనా సరే తను బాగుండాలని కోరుకుంటుంది అనమాట. అయితే అట్టుపండ్లు తిని పక్కన వేస్తుంది, ఆ తొక్క మీద ఏమే కాలు జారి పడుతుంది అనమాట. మిథున ఇంటికి వెళ్ళగానే వాళ్ళ నాన్నని చూడాలని లోపలికి వెళ్తుంది. వాళ్ళ నాన్న ఇంతలో మిథున కోసం చాలా బాధపడుతూ ఉంటాడు. బాధపడుతున్న హరివర్ధన్తో, శాశ్వతంగా వచ్చేసాను నాన్న, మీ బాధ చూడలేక నేను ఇక్కడికి వచ్చానని చెప్తుంది. ఇక గుడిలోకి వెళ్ళిన వాళ్ళకి మిథున విషయంలో అసలు విషయం తెలుస్తుంది. మిథున వెళ్ళిపోతేనే మీ ఇంటికి పెద్ద ప్రమాదము, మీ ఇంటికి అరిష్టం అన్నట్టు మాట్లాడతారు. దేవ జీవితంలో ఖచ్చితంగా మిథున ఉండాల్సిందే అన్న నిజాన్ని ఈరోజు దేవ తల్లి శారదమ్మ తెలుసుకుంటుంది.